నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు పిల్లరా. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వాక్యం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అవును ప్రియ దేవుని పిల్లరా, దేవుని పిల్లలమైనటువంటి మనము నేటి దినాన్ని విశ్రాంతి దినపు గడియల్లో దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఆయన ఆరాధించబోతూ ఉండగా, దేవుని పిల్లలుగా మన యొక్క విశ్వాస జీవితంలో ఆయన నామాన్ని మనం ఘనపరిచే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన సర్వసృష్టికి కారణభూతుడైన దేవుడు గనక మన ఘనతను, మన యొక్క గొప్పతనాన్ని లేక మనకున్నటువంటి ఆ తలాంతులను మనం చూపించటకు కాదు, కానీ మనకున్నటువంటి ప్రతి తలాంతు దేవుని కొరకు ఉపయోగపడేదిగా, ఆయన నామం మాత్రమే మహిమపరచబడేదిగా మనం ఆరాధన చేయడానికి మనం సిద్ధపరచుకోగలగాలి. ఎప్పుడైతే ఆయన నామాన్ని మనం ఘనపరచడానికి ఇష్టపడతామో, ఆయన నామాన్ని మహిమపరచడానికి ఇష్టపడతామో, ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉండటానికి, మన కుటుంబాలను ఆదరించడానికి ఆయన కృప చేసే దేవుడై ఉన్నాడు. అట్టి కృప నేటి దినాన్ని మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్.